హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అబ్బా! ఎన్నన్నా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలకి, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులకు ఎక్కడ సంబంధం ఉండదని చెప్పి ఆయనకు తెలుసు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ఉంటే నిజంగా నవ్వొస్తా ఉంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి అసలు నువ్వెవడు సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వడానికి నీకేం హక్కు ఉంది? ఒక రేంజ్‌లో మాట్లాడారప్పుడు. ఇది కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. చాలా ఉన్నాయి. ఒక మాట వినిపిస్తే ఇండస్ట్రీ గురించి ఒకసారి ఆయన వినండి. విన్న తర్వాత మన టాపిక్‌లోకి వెళ్దాం. వైసీపీ నాయకులు చెప్పలేరా మీరు? మూసుకు కూర్చొని చెప్పలేరు, ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు. ధైర్యం రాదా మీకు? మాట్లాడండి. వైసీపీ నాయకులు చెప్పలేరా? ఇండస్ట్రీ వైపు చూడొద్దని చెప్పి మూసుకొని కూర్చోలేరా? అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా! మరి ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి వాళ్ళ కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదల చేశారు. మరి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా మరి ఎవరైతే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి వాళ్ళు థియేటర్స్ బంద్ చేయాలనుకున్నప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. సినీ పరిశ్రమలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించి ప్రభుత్వం విచారణ చేయడం అంటే నాకైతే అర్థం కాలేదు. మరి వీళ్ళకి ఎవరు చెప్పాలి? మరి గతంలో జగన్ గారికి ఈయన చెప్తాను, మీరు చెప్పలేరు అన్నారు కదా! మరి వీళ్ళకి ఎవరు చెప్తారు? సినీ పరిశ్రమలో ఎంటర్ అవ్వడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే తెలుసుకోవాల్సింది పోయి మళ్ళీ మీరు విచారణ చేయండి అని చెప్పి హోంశాఖకు చెప్పడము, ఒక కమిటీ వేస్తామని చెప్పడము, దీని వెనక ఎవరున్నారో కనుక్కుంటామంటే మీరు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా సినిమా ఇండస్ట్రీని? మీరు బ్లాక్మెయిల్ చేస్తూ గతంలో బ్లాక్మెయిల్ చేశారని చెప్పారు. మేము వస్తే అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది అని చెప్పి ఇండస్ట్రీని కూడా దూరం చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం అప్పటికి వాళ్ళకు చేయాల్సినటువంటి మేము చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇది అవమానం అని చెప్పి మీరు మాట్లాడి రెచ్చగొట్టి అసలు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈరోజు వివాదాలు నడుస్తున్నాయంటే అది మీరు మాట్లాడినటువంటి మాటల వల్లే. ఏం చేస్తారు? ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి. మీకు కూడా వర్తిస్తుంది కదా అది. వైసీపీ రిపబ్లిక్ అనుకున్నారు, బయటకు వచ్చి లాక్కొచ్చి తమ్ముడు కొడతారు అందరూ జనం అంతా ఉంటుంది. మీకు వర్తిస్తుంది ఇది కూడా. ఎందుకు చెప్తున్నామంటే అధికారం ఎక్కిన వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవరైనా సరే. మీకు వర్తిస్తుంది. అధికారం ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరిస్తాను మీకు, మీ అందరికి తెలుసు. భవిష్యత్తు గురించి చెప్తా ఉన్నారు ఆయన. ఇది వీళ్ళకి వర్తిస్తుంది. ఖచ్చితంగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు ఈయన చెప్పేటువంటి మాటలు వీళ్ళకి కూడా వర్తిస్తాయి. గతంలో ఏం లేని దాని గురించి ఉంది అని చెప్పి ప్రచారం చేస్తారు కదా, అనేక అంశాలకు సంబంధించి ప్రచారం చేశారు. మీకు తెలుసు పవన్ కళ్యాణ్ మహిళలకు సంబంధించి, తిరుపతి లడ్డుకు సంబంధించి ఏ రకంగా ప్రచారం చేస్తారు. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆయన మాటల్లోనే వినండి. నెల్లూరులో చదువుకున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు నేను లిబియాకి వెళ్ళేవాడు ఉద్యోగాల కోసం, డాక్టర్లు చదివి. చాలా అద్భుతమైన జీవితం మాకని. అలాంటి గడాఫీ తన అధికారం కోసం చాలా మందిని చంపి అవి ఇవి చేసి వస్తే ఒక 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆ చేసిన తప్పులన్నీ వెంటపడి నడి రోడ్డులు మారుమూల చిన్న కుర్రోళ్ళు కొట్టి చంపేశారు గడాఫీ. ఇది మనందరం ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎడాపెడ విచక్షణారహితంగా మడుగు వాడేస్తే అది ఎటు దారి తీస్తో తెలియదు ఎవరికైనా, అందరికీ కూడా మీకు కూడా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. మీకు ఏది నచ్చితే అది చేస్తూ ఉన్నారు, మీకు నచ్చని వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో మీకు కూడా అది ఖచ్చితంగా వర్తిస్తుంది. సో ఇట్లా చాలా మాట్లాడారు ఆయన ఈ సినిమా పరిశ్రమ గురించి, జగన్ గారు అధికారంలో ఉండడానికి సంబంధించి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు పడుతున్నది, పెద్ద వెబ్ సిరీస్ లాగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు తాజాగా వాళ్ళు లేఖ ఏదైతే విడుదల చేస్తారో ఆ లేఖకు సంబంధించి చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం అవుతుంది కదా, మరి సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి సీఎంని కలిశారా అని అడుగుతా ఉన్నారు.
మరి గతంలో సీఎంని కలిస్తే పెద్ద రచ్చ చేశారు కదా మీరు. వెహికల్ బయట ఆపారని చెప్పి అక్కడికి వెళ్ళి అవమానించారు, మీరు అడుక్కోవాలా, బెగ్గింగ్ చేయాలా, ఆ? ఏం అవసరం అని చెప్పి అన్నారు కదా. ఈరోజు ఎందుకు పిలుస్తా ఉన్నారు మరి? అప్పుడు జగన్ గారు ఉన్నారు కాబట్టి ఆ మాట అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ మీ అంతకు మీరే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అంతే కదా మరి. అప్పుడు వద్దన్నారు కదా. మీరెవరు మా దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి? మా టికెట్లు మా రేట్లు మేము కష్టపడతాం, కింద పడతాం, దెబ్బలు తగులుతాయి, మీద పడితే డ్యాన్సులు వేస్తాం, కండలు పెంచుతాం, ఏదో వేస్తాం, మీలాగా అక్రమ ఆస్తులు సంపాదించలేదని చెప్పారు కదా. మరి మీరు కష్టపడుతున్నప్పుడు వాళ్ళు చిత్ర పరిశ్రమ కష్టపడుతున్నప్పుడు మీ దగ్గరికి ఎందుకు రావాలి? ముఖ్యమంత్రి ఎందుకు కలవాలి? అవసరం లేదు కదా. గత ప్రభుత్వం చిత్కరించింది, కక్ష సాధింపు చేసిందంట. గత ప్రభుత్వం ఎప్పుడు చిత్కరించింది? శాల్వాలు కప్పి భోజనాలు పెట్టి వాళ్ళతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమకు కావాల్సిన ఏం కావాలని కూడా మేము చేసి పెడతామని చెప్తే అది చిత్కరించడమా? అది అవమానించడమా? మీ అన్న చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఇదే వైఎస్ భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయనకు సన్మానం చేసి భోజనం పెట్టి పంపిస్తే ఇదే చిరంజీవి గారు బయటకు వచ్చి ఒక సోదరిలాగా చూసుకున్నారని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు గుర్తులేవా? ఇప్పుడు మీరు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. మీ సినిమాకి సంబంధించి ఏదో రిలీజ్ అవుతా ఉందని చెప్పి 1వ తారీఖున సినిమా థియేటర్లు బంద్ చేస్తారని చెప్పి, దీని వెనక కుట్ర ఉందని చెప్పి మీరు కక్ష సాధింపు చేస్తూ ఈరోజు ఇప్పుడు ఈ లేఖ విడుదల చేయడం, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, ఇక పైన వ్యక్తిగత చర్చలు ఉండవు. అంతా సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ సినిమా ప్రతినిధులు కానీ, సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వచ్చి చర్చించాలి, వాళ్ళ సమస్యలకు సంబంధించి అని చెప్తా ఉన్నారు. ఇదే అంటారు కక్ష సాధింపు అంటారు. ఇది మీరు గతంలో ఏం చెప్పారు? మీరు ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, మా కష్టాలు మాకు తెలుసు, మీరెవరు అడగడానికి అని మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈ రూల్స్ పెడతా ఉన్నారు? ఇప్పుడు అంటే మీ అసలు రంగు బయటపడింది ఇప్పుడు. అదేవిధంగా కూటమి వ్యక్తులకు కాదు, సినిమా రంగానికి సంబంధించి అభివృద్ధి చేస్తుందంట. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించి చేస్తూ ఉన్నారా మీరు? సినిమా రంగానికే మీరు అభివృద్ధి చేయాలనుకుంటే మరి ఇప్పుడు వాళ్ళకి థియేటర్ల సమస్యలు ఎందుకు ఉన్నాయి? థియేటర్లు ఎందుకు బంద్ చేయాలనుకున్నారు? ఈ సినిమా లాభాల విషయంలో వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి? వాటికి సంబంధించి మరి కూర్చోబెట్టి అడగొచ్చు కదా మీరు. సినిమా పరిశ్రమ మీద ప్రేమ ఉంటే, వ్యక్తిగతంగా కక్షలు లేవు, ఎవరి మీద కుట్రలు లేవు, గత ప్రభుత్వం లాగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, మరి నిజంగా ప్రేమ ఉంటే, మరి వ్యక్తిగతంగా ఎవరి మీద కోపాలు లేనప్పుడు, ఒక వ్యక్తి గురించి ఆలోచించదు, చిత్ర పరిశ్రమ గురించి ఆలోచిస్తుంది అన్నప్పుడు, మరి చిత్ర పరిశ్రమకు సంబంధించి మీరు పిలిపించి మాట్లాడండి, మీకున్న సమస్య అనేది అడగండి. అడగకుండా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా, మీరు వ్యక్తిగతంగానే ఆలోచిస్తున్నారు. మీ ఈగో అట్టే, మీ సినిమా వస్తుంది, రిలీజ్ కాబోతున్న సందర్భంలో థియేటర్లు బంద్ చేస్తారన్న ఒక ఈగోతో చిత్ర పరిశ్రమనే మీరు ఇబ్బందులకు నెట్టేస్తూ ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, మీ కాళ్ళ దగ్గర రప్పించుకోవాలని చెప్పి మీరు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుమించి సినిమా రంగం మీద మీకు ఏం ప్రేమ లేదు, దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన అంతకన్నా లేదు. నిజంగానే చేయాలనుకుంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరు కూడా ఒక సినిమా నటుడు కదా, మీరు మీ సినిమా కష్టాలు కూడా చెప్పుకున్నారు కదా, ఎంత మిగులుతుంది, ట్యాక్స్కి ఎంత పోతుంది, ఎంత కష్టపడతాము అని మీరు చెప్పారు కదా. మరి ఆ కష్టాలు మీకు తెలిసినప్పుడు ఆ సినిమాకి సంబంధించి మీరు ఆలోచన చేసి ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, వాటికి సంబంధించి వాళ్ళు కూర్చొని మాట్లాడండి. మళ్ళీ అది ప్రేమ ఉండడం అంటారు. అండ్ అదేవిధంగా ఏపీలో సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని, వాళ్ళ గౌరవానికి భంగం కలిగించకూడదని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ పరిశ్రమ మాత్రం కృతజ్ఞత మర్యాద చూపడం లేదు. సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో చూడలేదా? జగన్ గారు అదే కదా చెప్పింది వాళ్ళకి, నెత్తి నోరు ముత్తుకొని చెప్పాడు. చిత్ర పరిశ్రమ మీకు ఏం కావాలన్నా కూడా మీకు ఇక్కడ భూములు కూడా కేటాయిస్తాం, ఇక్కడ సినిమా షూటింగ్లు జరుపుకోండి, అన్ని సదుపాయాలు కల్పిస్తామని కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు ఏమైనా నేను షూటింగ్లు జరుపుకోదని ఏమైనా చెప్పారు వాళ్ళకి? సినిమా రిలీజ్ చేసుకోదని ఏమైనా చెప్పారు వాళ్ళకి? చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు ఏదో కొత్తగా మీరు ఏదో చేస్తున్నట్టు హోదా కల్పిస్తాం, అది కల్పిస్తామని చెప్తా ఉన్నారు కొత్తగా. మరి మీరు అధికారులకు రాగానే కల్పించాల్సింది. గత ప్రభుత్వాలు మీరు తిట్టినప్పుడు, మీరు వచ్చినప్పుడు, మీరు అధికారులకు రాగానే మిమ్మల్ని మరి సినిమా పరిశ్రమ మొత్తం మీకోసం, పిఠాపురంలో మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీకోసం వచ్చింది కదా. మరి వాళ్ళ కోసం మీరేం చేశారు? మీరెవరు అసలు? సినిమా టికెట్ల గురించి వ్యక్తిగతంగా ఏదంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి, వాళ్ళ సినిమా ఎంత బడ్జెట్ పెట్టారో దానికి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడానికి వచ్చి అడుగుతారు అంతే. మీరే అన్నారు కదా, ఎవరు అడగాల్సిన అవసరం లేదన్నారు కదా. అయినా కూడా వాళ్ళు వచ్చి అడుగుతున్నారంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా, మిమ్మల్ని గౌరవిస్తున్నట్టే కదా, మీకు కృతజ్ఞత చూపించినట్టే కదా. అయినా కూడా అందరూ రావాలి. కొంతమంది టార్గెట్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ మా దగ్గరికి రావాలి అన్నది వీళ్ళ ఆలోచన. అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్ చర్చలకి ఇక తావు లేదని చెప్తా ఉన్నారు. తెలుసు చిత్ర పరిశ్రమకి ఇప్పటికీ అర్థమైంది మీ అసలు రంగు ఏంటి, మీ ఈగో, మీకున్నటువంటి ఈగో ఏంటి,
చిత్ర పరిశ్రమకు అర్థమైంది. మీరు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ ఏం లేదు ఇక్కడ. మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చింది చేసింది ఏమీ లేదు. మీరు రిటర్న్ గిఫ్ట్ ఏదైతే అంటా ఉన్నారో ఆ రిటర్న్ గిఫ్ట్ అనేటువంటిది చిత్ర పరిశ్రమ మీకు ఖచ్చితంగా గుర్తుండిపోయే విధంగా ఇస్తుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అదేవిధంగా విచిత్రం ఇక్కడే చూడండి, థియేటర్ల ఏర్పాట్లు, లీజుదారులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, అదంటే ఓనర్స్ కాదు లీజుదారులు తీసుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించి మరి వాళ్ళు పన్నులు కడతా ఉన్నారా, పరిశుభ్రత పాటిస్తూ ఉన్నారా, స్నాక్స్ రేట్ ఎట్లా ఉన్నాయి, డ్రింక్స్ రేట్ ఎట్లా ఉన్నాయి, సింగిల్ థియేటర్లో టికెట్ల రేట్ ఎట్లా ఉన్నాయి, మల్టీప్లెక్స్లో థియేటర్ రేట్లు ఎట్లా ఉన్నాయి అని దానికి సంబంధించి ఆరా తీశారంట. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఆరా తీశారంట. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారంట. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. అప్పుడు ఈ మాట చెప్తేనే కదా చిత్ర పరిశ్రమ జగన్ గారికి మీరు దూరం చేసింది. టికెట్ల రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండాలి, స్నాక్స్ ధరలు కూడా అందుబాటులో ఉండాలి, పరిశుభ్రత అనేది ఉండాలి, ఏ థియేటర్లో ఏ రేట్లు ఉండాలనేటువంటిది ఖచ్చితంగా మనం డిసైడ్ చేయాలి. వినోదం అనేటువంటిది మధ్యతరగతి వాడికి, ఒక పేదోడికి దూరం కాకూడదు, వాడి కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్తే అది భారం కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అప్పుడు మీరు ఏం మాట్లాడారు? అప్పుడు మీ ఎవడు సిగ్గు లేదా సన్నాసులారా దద్దమ్మలారా అని మాట్లాడారు మీరు అప్పుడు. మరి మీరెందుకు అడుగుతున్నారు ఇప్పుడు అదే చిత్ర పరిశ్రమ వాళ్ళకి అర్థమైంది. అసలు రంగు అనేది, అసలు ఆట ఏంటి, అసలు సినిమా ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి సినిమా కనపడతా ఉంది, అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. టైం వచ్చేటప్పుడు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ మామూలుగా ఉండదు, భారీగానే ఉంటుంది. ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళకన్నా ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పి ఆనందం ఎక్కువ రోజు లేదు వాళ్ళకి. వీళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి గారే 100% బెటరు అని చెప్పి అన్ని భ్రమలు తొలగిపోయాయి. ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ. అయితే ఇండస్ట్రీకి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అసలు రంగు ఏంటనేది, ఎవరి రంగు ఏంటనేది మొత్తం బయటపడింది.